కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే మీకు లాభస్థానంలో గురువు, శుక్రుడు, బుధుడు కలిసి ఉన్నారు. లాభంలో ఈ 3 గ్రహాలు కలిసి ఉంటూ ఇక్కడ సప్తమ శని, షష్టమంలో బుధుడు, రాహువు, అదేవిధంగా మనకి రవి దశమంలోని వ్యయంలో కేతువు, భాగ్యస్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు. మరి ఈ 3 గ్రహాలు జూన్ 23వ తేదీ నుంచి జూలై 5వ తేదీ వరకు కలిసి ఉంటున్నాయి. తదుపరి బుధుడు మళ్ళా మిథునంలోకి వెళ్ళిపోతాడు, సింహరాశిలోకి శుక్రుడు వస్తాడు. ఈ గ్రహాల యొక్క కలయిక మూలంగా మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి, ఏ దేవతారాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల బాగుంటుంది అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇక్కడ ఎప్పుడైతే లాభభావంలో ఈ గ్రహాలు ఉన్నాయో, లాభంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితి ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అని చెప్పి చూసుకున్నట్లయితే, గురువు, శుక్రుడు, బుధుడు కన్యా లగ్నానికి పూర్వజన్మ కర్మస్థానంలో కూర్చున్నాయి వచ్చేవి. కాబట్టి మనం ఎప్పుడైనా చూడండి, మహాదశలు మారుతుంటాయి, అంతర్దశలు మారుతుంటాయి, ఒక్కోసారి బాగా నష్టపోతుంటాం, ఒక్కోసారి లాభం వస్తూ ఉంటుంది. దీనికి కారణం ఏమిటంటే పూర్వజన్మల్లో మనం చేసుకున్నటువంటి కొన్ని మంచి కర్మలు యాక్టివ్ అవుతూ ఉంటాయి. ఇలా ఎప్పుడైతే మీకు చంద్రరాశిలోకి అంటే మీ లగ్నం నుంచి ఏకాదశ స్థానంలోకి శుక్రుడు, గురువు, బుధులు ముగ్గురు వచ్చి కూర్చున్నారో పూర్వజన్మ కర్మ విషయంలో కొంత పాజిటివ్ ఫలితాలు కూడా వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వ్యాపార అభివృద్ధి ఉంటుంది, వివాహ సంబంధించిన విషయంలో స్లో అవుతుంది, లేట్ అవుతుంది, అవతల వాళ్ళు ఏం చెప్పట్లేదు అనుకునేటువంటి విషయాల్లో కాస్త ఆ యొక్క అంశాలు కూడా కొంతవరకు మీకు అనుకూలిస్తాయి చెప్పాలంటే. అలాగే తండ్రి గారి ఆరోగ్య విషయంలోని తండ్రులతోని, గురువులతోని అనవసరమైన ఘర్షణలు ఉంటాయి, అది కొంచెం చూసుకోండి. కాకపోతే ఏదైనా కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో మాత్రం ఖచ్చితంగా 100% చూసుకొని చేయండి. ఎందుకంటే ఇక్కడ ఈ దశమం అంటే భాగ్యస్థానంలో ఉండేటువంటి కుజుడు 12వ భావంలో ఉండే కేతువుని ఎప్పుడైతే వీక్షిస్తున్నాడో, ఇది జీవిత భాగస్వామితో కానీ, తండ్రి గారి ఆస్తి విషయంలోని, మరియు గురువులతోని లేనట్లయితే సుపీరియర్స్తో కూడా గొడవలను ఇస్తూ ఉంటుంది. అంటే మీకంటే మీ యొక్క జాబ్లో హైయర్ సుపీరియర్స్ ఉంటారు, వారితో కొంత ఘర్షణ అనేటువంటిది ఇస్తుంది ఇది. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి. ఈ గ్రహాలు ఏవైతే ఈ రవి, శుక్రుడు, గురువు, బుధుడు 3 గ్రహాలు కలిసి పంచమ స్థానాన్ని, 3వ భావాన్ని వీక్షిస్తున్నాయో, ఇది కొంచెం అన్నదమ్ముల నుంచి కొంత సహకారం లభించడము, సంతాన అభివృద్ధి అవ్వడము, సంతానము ఎప్పటి నుంచో వాళ్ళ యొక్క కెరియర్లో అభివృద్ధి అవ్వట్లేదని బాధపడేటువంటి వారికి ఈ యొక్క గ్రహస్థితి ఖచ్చితంగా సంతానాభివృద్ధిని ఇస్తుంది. ఇక్కడ మనం గోచారంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితిగతుల గురించి మనం మాట్లాడుకున్నాం ఇప్పటివరకు. కానీ మన జన్మజాతకంలో కూడా గ్రహ కలయిక అనేటువంటిది ఉంటుంది. అది ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే, మనకి ఒక గ్రహం ఒక రాశిలో ఉన్నప్పుడు రాశినాథుడిని, గ్రహాన్ని కూడా చూసుకోవాలంటే ఈ రాశినాథుడు, ఈ గ్రహం, ఈ రెండు కలిపినటువంటి ఒక యోగం ఏర్పడింది. ఆ గ్రహం మరలా ఒక నక్షత్రంలో ఉంటుంది, ఆ రాశిలో ఉంటుంది. ఆ 3 కలిపిన ఒక యోగం. అలా కాకుండా ఇంకో గ్రహంతో కలిసి ఉందనుకోండి, అప్పుడు ఆ 4 కలిసిన యోగం, అంటే రాశి, నక్షత్రము, ఇంకో గ్రహంతో. అలా కాకుండా మనకి 2 గ్రహాలు 3 గ్రహాలతో కూడా కలిసి ఉంటాయి. అష్టగ్రహ కూటమిలో కూడా పుట్టిన వాళ్ళు ఉంటారు. అయితే మరలా అవి లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఏ ఆధిపత్యం పొందేవో దాన్ని బట్టి రిజల్ట్ అనేటువంటిది ఉంటుంది. అయితే ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నా అంటే, ఇందులో మనకి శుభగ్రహాల కలయిక, క్రూర గ్రహాల కలయిక అని 2 విధాలుగా ఉంటుంది. అందులో సహజ శుభగ్రహాలు కలయిక, మీ లగ్నానికి యోగకారకుల యొక్క కలయిక అని ఉంటుంది. మరలా అంటే ఇప్పుడు 2 వ్యక్తులు కలిశారు, ఆ 2 వ్యక్తులు బాగా క్రైమ్ చేసే పీపుల్ అనుకోండి, ఇంకో కొత్త క్రైమ్ చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. 2 వ్యక్తులు మంచి సంఘ సంస్కర్తలు, మంచి చేయాలనే బుద్ధి కలిగిన వాళ్ళిద్దరూ కలిస్తే ఒక మంచి చేయాలనే బుద్ధి ఆలోచన వస్తుంది. అలా కాకుండా ఒక మంచివాడు, ఒక క్రిమినల్ కలిస్తే ఏమవుతుందంటే, ఈ క్రిమినల్ యొక్క ఆలోచనలని మంచివాడికి కొంత అంటే ఛాన్సెస్ ఉంటాయి. ఈ మంచి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి యొక్క స్వభావం కొంత క్రిమినల్కి ఆలోచింపచేసేలాగా ఉంటుంది. అలాగే గ్రహాలు కూడా ఏంటంటే,
మీకు ముఖ్యంగా ఈ క్రూర గ్రహాలు అంటాం. అంటే ఏమిటి అవి? రాహువు, రవి, కుజుడు, కేతువు నీచంలో ఉండేటువంటి గ్రహాలు. ఈ గ్రహాలు ఎప్పుడైనా సరే మీ జన్మజాతకంలో మీకు 3వ భావంలోని, 6వ భావంలోని, దశమ భావంలో ఉంటే చాలా మంచిది. లాభభావంలో కూడా చాలా మంచిది. అంటే ఇక్కడ నేను మీకు ఈ విషయాన్ని ఎందుకు షేర్ చేస్తున్నానంటే, ఈ గ్రహాల యొక్క కలయిక కొన్ని స్థానాల్లో మంచి ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా శుభగ్రహాలు అంటే గురువు, శుక్రుడు, బుధుడు, పూర్ణచంద్రుడు ఇవేవైతే ఉంటాయో, ఈ గురు, శుక్ర, బుధ, పూర్ణచంద్రుడు అనేటువంటి గ్రహాలు లగ్నంలో కానీ, అంటే లగ్నంలో ఉంటే స్వభావాన్ని, చక్కటి స్వభావాన్ని, ధనభావంలో ఉంటే ధనానికి ఎక్కడ ఇబ్బంది లేకుండా కలిగించడము, మరియు అదేవిధంగా మీకు చతుర్థంలో ఉంటే మంచి గృహయోగాన్ని, పంచమంలో ఉంటే మంచి విద్యాయోగాన్ని, మరియు చతుర్థంలో ఉంటే విద్యాయోగము, గృహయోగము, పంచమంలో ఉంటే సంతాన యోగాన్ని, మంత్రయోగాన్ని ఇస్తూ, సప్తమంలో ఉంటే మంచి జీవిత భాగస్వామిని, మరియు అష్టమంలో ఉంటే తాతగారు ఆస్తి సంబంధించిన విషయాల్లో అనుకూలత, 9లో ఉంటే మంచి గురువుని ఇలా ఇస్తూ ఉంటుంది, 12లో ఉంటే మంచి జీవిత భాగస్వామి, మంచి తండ్రి నుంచి ఆస్తి రావడం ఇలా ఇస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఆ గ్రహాలు నీచంలో, ఉచ్చంలో కూడా ఉంటాయి ఒక్కోసారి, శుభగ్రహం అయినా కూడా అది మనం చూసుకోవాలి. ఇక ఈ యొక్క గ్రహాలు రివర్స్లో ఉన్నాయనుకోండి, అదే ఉదాహరణకి పాపగ్రహాలు శుభస్థానాల్లో ఉన్నాయి, అంటే 2లో ఉన్నాయి, గొడవలు కుటుంబ సభ్యులతో, 4లో ఉంది ఏదైనా ప్రాపర్టీ తీసుకుంటే గొడవ, 5లో ఉండి సంతానంతో, ఫ్రెండ్స్తో, ప్రేమించిన వారితో గొడవలు, 12లో ఉన్నాయి అనవసరమైన వ్యసనాలు. ఇలా ఒక్కొక్క గ్రహం యొక్క ఫలితము పలానా పలానా రాసుల్లో ఉన్నప్పుడు, పలానా పలానా భావాల్లో ఉన్నప్పుడు మారిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏమి టెన్షన్ పడకుండా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఏ గ్రహాలైతే మీకు ఉండి ఆ మహాదశలు నడుస్తున్నాయో, ఇక్కడ మరొక కీలకమైనటువంటి అంశం ఏమిటంటే, ఆ గ్రహ కలయికి సంబంధించిన మహాదశలు, అంతర్దశలు రావాలి. రాకుండా ఏమీ ఎప్పుడు ఇబ్బంది పెట్టదు. అంటే మనకు ఆ కర్మ రాదన్నమాట. ఇక్కడ గ్రహం ఇబ్బంది పెట్టడం కాదు, మనకు ఆ కర్మ రూపంలో మంచిగాని చెడుగాని వస్తుందని అర్థం. ఆ మహాదశలు, అంతర్దశలు వచ్చినప్పుడు మాత్రమే మీరు దాన్ని అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి, దానికి సంబంధించిన రెమెడీ చేసుకోవాలి. అంటే దానం ఇవ్వడము, ఆ మంత్ర సాధన చేయడం చేస్తూ ఉండాలి. సో అయితే ఈ గ్రహాలు ముఖ్యంగా మనకి 3 గ్రహాలు గోచారంలో కలిసినందుకు దేశకాల పరిస్థితుల్లో కూడా అనేకమైన మార్పులు వస్తాయి. మనం గతంలో చాలా కాలం చెప్పుకుంటున్నాం ఏమండి, మీకు ఈ యొక్క ధనపరమైనటువంటి విషయంలో అంటే రూపీ యొక్క రూపం మారనుంది అని చెప్పుకుంటున్నాం, అటువంటి వాటిని, మరియు విపరీతమైనటువంటి వర్షాలు, విపరీతమైనటువంటి ఎండలని చెప్పుకున్నాం. అదేవిధంగా విపరీతమైన వర్షాలు, ఎండలు కూడా పెరుగుతాయి, యుద్ధ సంబంధించింది పెరుగుతుంది, మరియు ఈ ప్రయాణ సంబంధించిన విషయాల్లో జలప్రలయాలు, భూకంపాలు పెరుగుతూనే ఉంటాయి మనకి. కాబట్టి ఈ నదీ స్నానాలకు వెళ్ళినటువంటి వారు, ఈ నదుల దగ్గర, సముద్రాల దగ్గర, అంటే నీటికి దగ్గరగా నివసించేటువంటి వారు చాలా కేర్గా ఉండాలి ఇప్పుడు ఉండేటువంటి కండిషన్స్ వల్ల. కాకపోతే 2 శుభగ్రహాలు వెళ్ళి కలిసినందుకు కొన్ని ప్రదేశాల్లో భూముల యొక్క రేట్లు పెరగడము, కొత్త వాహన సంబంధించిన విషయాల్లో కూడా కొంత అప్గ్రేడ్స్ రావడము, మరియు విద్యా సంబంధించిన విషయంలో కొన్ని ఎటువంటి మార్పులు అంటే విప్లవాత్మకమైన మార్పులు రావడము, కోర్టులు ఇచ్చేటువంటి తీర్పులు కూడా అసలు ఊహించం, ఏంటిది ఇలాంటి తీర్పులు ఇస్తుంది ఏంటి కోర్టు అనేటువంటిది. కొన్ని సెక్షన్స్ని జనాలకు ఉపయోగపడేటువంటి కొన్ని సెక్షన్స్ ఉంటాయి. అంటే ఏంటి, రిజర్వేషన్స్ క్యాన్సిల్ అనుకోండి, ఇలాంటి హై లెవెల్లో అసలు ఎవరు డేర్ చేయలేనటువంటివి గవర్నమెంట్ తీసుకురావడం కూడా మనకి జరుగుతుంది ఈ యొక్క గ్రహ కలయికల భవనంగా. శ్రీమాత్రే నమః.